Hello GATE aspirants, welcome to my channel Gateway to GATE. Hope మీ ప్రిపరేషన్ చాలా బాగుంది అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే యూనివర్సల్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు యూనివర్సల్ సబ్జెక్ట్ అంటున్నాను అంటే మీరు ఏ డొమైన్లో ఉన్న గేట్ ఎగ్జామ్లో 13 మార్క్స్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి వస్తుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ స్కోర్ని డిసైడ్ చేయడానికి. కాబట్టి without any further delay, let's get into the first topic of engineering mathematics, that is linear algebra. Linear algebra లోకి వస్తే మనకున్న సబ్ టాపిక్స్ determinants, matrices, rank, system of linear equations, eigenvalues and eigenvectors. ఈరోజు మనమైతే determinants గురించి డీల్ చేద్దాం. సో వాట్ ఆర్ determinants? అవి వేటికి క్యాలిక్యులేట్ చేస్తాము అంటే డిటర్మినెంట్స్ అనేవి యూజువలీ మ్యాట్రిసెస్కి క్యాలిక్యులేట్ చేస్తాం. సరే, డిటర్మినెంట్స్ మ్యాట్రిసెస్కి క్యాలిక్యులేట్ చేస్తామన్నాం కదా, మరి అన్ని మ్యాట్రిసెస్కి క్యాలిక్యులేట్ చేస్తామా అంటే కాదు. దాని గురించి ఇప్పుడు స్టడీ చేద్దాం. మ్యాట్రిసెస్ అనేవి 2 టైప్స్, స్క్వేర్ మ్యాట్రిసెస్ అండ్ రెక్టాంగులర్ మ్యాట్రిసెస్. ఇప్పుడు స్క్వేర్ మ్యాట్రిసెస్ గురించికి వస్తే ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఒకసారి రోస్ కౌంట్ చేద్దాం. ఎన్ని రోస్ ఉన్నాయి? 1 and 2. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 and 2. సో రోస్ 2, కాలమ్స్ కూడా 2. అంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటే వాటిని స్క్వేర్ మ్యాట్రిసెస్ అంటాము. ఇస్ దట్ క్లియర్? ఇన్ కేస్ ఇప్పుడు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్కి వద్దాం. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 and 2. సో రోస్ ఎన్ని? 2 రోస్. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 1, 2 and 3. సో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి? దెర్ ఆర్ 3 కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్ కాదు. అలాంటి మ్యాట్రిసెస్ని మనం రెక్టాంగులర్ మ్యాట్రిసెస్ అంటాము. హోప్ దిస్ ఇస్ క్లియర్. సరే, ఇప్పుడు మ్యాట్రిసెస్లో టైప్స్ చూసాము. మరి డిటర్మినెంట్స్ వేటికి క్యాలిక్యులేట్ చేస్తాము? డిటర్మినెంట్స్ ఆల్వేస్ స్క్వేర్ మ్యాట్రిసెస్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాము. డిటర్మినెంట్స్ కెన్ బి క్యాలిక్యులేటెడ్, ఇక్కడ ఇంకా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ ఫర్ స్క్వేర్ మ్యాట్రిసెస్. ఇస్ దట్ క్లియర్? సపోజ్ మీకు ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. 4 ఆప్షన్స్ ఇచ్చి 1 2 3 4 ABCD 1 2 3 4 5 6 1 2 3 4. వీటిల్లో ఏ మ్యాట్రిసెస్కి మీరు డిటర్మినెంట్ కనుక్కోవచ్చు అన్న క్వశ్చన్ రావచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ చూస్తే, ఇస్ ఇట్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ ఎ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్? ఇట్ ఈస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. వాట్ అబౌట్ ద సెకండ్ మ్యాట్రిక్స్? ఇట్ ఈస్ నాట్ ఎ రెక్టాంగులర్, ఇట్ ఈస్ నాట్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ బికాస్ నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 1 రో, నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి ఎంత? 4 కాలమ్స్. సో ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు, ఇట్ ఈస్ అ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. దేర్ఫోర్ దీనికి మనం డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయలేం. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 and 3. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 and 2. సో ఇది రెక్టాంగులర్ మ్యాట్రిక్సా, స్క్వేర్ మ్యాట్రిక్సా? ఇట్ ఈస్ అ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. దేర్ఫోర్ డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయలేం. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 and 4. వెరాస్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 కాలమ్. సో ఇస్ ఇట్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ ఎ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్? ఇట్ ఈస్ ఎ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. దేర్ఫోర్ డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయలేము. సో ఇప్పుడు మనల్ని ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ద ఫస్ట్ ఆప్షన్. Is that clear? Yes.
సో ఇప్పుడు మనం స్క్వేర్ మ్యాట్రిసెస్కి మాత్రమే డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయగలము అని చెప్పాం. 2x2 మ్యాట్రిక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ 2x2 రిప్రజెంటింగ్? 2x2 అంటే 2 rows and 2 columns. సో యూజువలీ రోస్ బై కాలమ్స్తో మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో 2x2 మ్యాట్రిక్స్ అంటే 2 rows and 2 columns ఉన్న మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. యాజ్ సూన్ యాజ్ యూ సీ ద మ్యాట్రిక్స్, మీ ఫస్ట్ ఎలిమెంట్ నుంచి డయాగ్నల్గా వెళ్ళండి. సో వాట్ హ్యాపన్స్? 1 times of 4, తర్వాత the other diagonal minus of 2 times of 3. Therefore 4 minus 6, which is -2. Is that clear? Suppose నేను ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఇస్తా, ABCD. సో దీనికి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి డయాగ్నల్గా చూస్తే D ఉంది. సో మల్టిప్లై బోత్ ఆఫ్ దెమ్, A times of D minus of the other diagonal C times of B. Is that clear? సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది? AD minus CB. Clear? Right? 2x2 matrix is clear. Let's get into 3x3 matrix. Same ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఎలిమెంట్ని చూస్ చేసుకొని అది ఉన్న రోని అది ఉన్న కాలమ్ని ఎలిమినేట్ చేసేద్దాం. అప్పుడు మనకి మిగిలింది ఏంటి? ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేద్దాము అంటే 1 times of determinant of 5, 6, 1, 2. క్లియర్? తర్వాత సో ద ఫస్ట్ అయిపోయిందా? ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ ఎలిమెంట్కి వెళ్దాం. వాట్ ఈస్ ఆ సెకండ్ ఎలిమెంట్? 2. ఈ 2 దగ్గర ఈ 2 ఉన్న రోని 2 ఉన్న కాలమ్ని ఎలిమినేట్ చేసేద్దాం. సో అప్పుడు మనకి మిగిలిన మ్యాట్రిక్స్ ఏంటి? ఇది. సో ఈ మిగిలిన మ్యాట్రిక్స్ని ఎట్లా రిప్రజెంట్ చేద్దాం డిటర్మినెంట్ కోసం? ఫస్ట్ పాజిటివ్ అయితే సెకండ్ నెగటివ్ and the determinant of what? 4, 1, 6, 2. Clear? The second element is done. ఇప్పుడు మనం థర్డ్ ఎలిమెంట్కి వద్దాం. థర్డ్ ఎలిమెంట్ ఉన్నది 3 దగ్గర. 3 ఉన్న రోని 3 ఉన్న కాలమ్ని ఎలిమినేట్ చేసేస్తే మనకున్న మ్యాట్రిక్స్ ఏంటి? 4, 1, 5, 1. సో దీన్ని +3, 4, 1, 5, 1గా రాసుకుందాం. సో ఇప్పుడు మనకి 2x2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయటం వచ్చు కదా. 1 times of 5 times of 2, that is 10, minus 1 times of 6, that is 6. In the similar way, 2 times of 4 times of 2, that is 8, 1 times of 6 minus 6, plus 3 times of 4 times of 1 minus 1 times of 5. Right? So ఇప్పుడు మనకి 10 minus 6 minus 16 minus 2 times of minus 6 is plus 12 and then minus 15. If you try calculating it, you'll get it as 4 minus 16 minus 12 plus 12, 0. 12 minus 15 is minus 3. Is that clear? Yes or no? సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఎక్స్పాండ్ చేశాక ఎన్ని టర్మ్స్ వచ్చాయి? 1 and 2. రైట్? ఇఫ్ యూ వాంట్ ఇట్ టు బి క్లియర్, I'll change the color. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తున్నాయి ఆఫ్టర్ ఎక్స్పాండింగ్ డిటర్మినెంట్ కోసం? 2. రైట్? అదే ఇక్కడ చూస్తే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తున్నాయి ఆఫ్టర్ ఎక్స్పాండింగ్? 1, 2, 3, 4, 5,
అండ్ 6. నెంబర్ ఆఫ్ టర్మ్స్ 6 వచ్చాయి. సో ఈ రెండిటికి మనం కనుక కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనం 2ని 2 ఫ్యాక్టోరియల్గా రిప్రజెంట్ చేయొచ్చా? అలానే ఇక్కడ 6ని 3 ఫ్యాక్టోరియల్గా రిప్రజెంట్ చేయొచ్చా? సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ నుంచి మనం ఏమని చెప్పొచ్చు? ఫర్ an n by n matrix determinant, the maximum number of terms after expansion is n factorial. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ని డీల్ చేద్దాం. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అ 4x4 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఈజ్. స్ట్రైట్ ఫార్వర్డ్ ఈ స్టేట్మెంట్ కనుక మనకి తెలుసుంటే ఈ క్వశ్చన్ చేయడానికి మనం 1 సెకండ్ మ్యాక్సిమం 10 సెకండ్స్ క్యాలిక్యులేషన్తో సహా, దట్ ఈస్ 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 times of 3 times of 2 times of 1 which is 24. గేట్ క్యాలిక్యులేటర్స్ మీకు ఉంటాయి కాబట్టి ఇంకా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్లియర్? హోప్ ఇక్కడ వరకు మీకు చాలా క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అండ్ వాటి డిటర్మినెంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్కి వద్దాం. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ డయాగ్నల్ షుడ్ నాట్ హ్యావ్ జీరో. ఏ ఒక్క ఎలిమెంట్ అయినా సరే ప్రిన్సిపల్ డయాగ్నల్లో జీరో ఉండకూడదు. సరే, ఈ స్టేట్మెంట్ ఓకే. అదర్ ఎలిమెంట్స్ షుడ్ బి జీరో. ప్రిన్సిపల్ డయాగ్నల్ కాకుండా ఏ ఎలిమెంట్ అయినా కానీ జీరోస్ ఉండాలి. ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మనకున్న మ్యాట్రిక్స్లో ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్, రైట్? ఇది మనకున్న ప్రిన్సిపల్ డయాగ్నల్ 1, 2 and 3. అదర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? జీరోస్ ఉన్నాయి. సో ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండి అదర్ ఎలిమెంట్స్ జీరో కనుక ఉంటే వాటిని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాము. వాటి యొక్క డిటర్మినెంట్ కావాలి అంటే జస్ట్ మల్టిప్లై ద ఎలిమెంట్స్ ఇన్ ప్రిన్సిపల్ డయాగ్నల్. సో మనకేమొస్తుంది? 1 times of 2 times of 3 that is 6. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే ఇది డయాగ్నల్ మ్యాట్రిక్సా కాదా? ఎస్, ఇట్ ఈస్ ఎ డయాగ్నల్ మ్యాట్రిక్స్ బికాస్ ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఏ ఒక్క ఎలిమెంట్ కూడా జీరో లేదు, మిగతా అన్ని ఎలిమెంట్స్ జీరోస్ ఉన్నాయి. సో దీనికి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి? జస్ట్ మల్టిప్లై ఆల్ ద ఎలిమెంట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్, దట్ ఈస్ A times of B times of C. So your answer is gonna be what? A, B, C. Clear? Yes. Let's get into the next one. Upper triangular or lower triangular matrix. So ఈ అప్పర్ ట్రయాంగులర్ ఆర్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడతాం. ఈ రెండు స్టేట్మెంట్స్ చదివే ముందు I'll just explain you ఎలా అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్లో జీరోస్ ఉండకూడదు. సో I'm taking the principal diagonal to be 1, 2 and 3. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే అబౌవ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్స్ అన్ని జీరోస్. ఇలాంటి మ్యాట్రిసెస్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అంటాము. ఈ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి కూడా ఏంటి? డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే జస్ట్ మల్టిప్లై ద ఎలిమెంట్స్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్, దట్ ఈస్ 1 times of 2 times of 3, that is gonna be 6. క్లియర్? సో ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ని రీవెరిఫై చేద్దాం. ఎలిమెంట్స్ బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఆర్ జీరో. ఉన్నాయా లేవా? ఎలిమెంట్స్ బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఆర్ జీరో. ఎలిమెంట్స్ అబోవ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఇంక్లూడింగ్ ద డయాగ్నల్ షుడ్ నాట్ ఆల్ బీ జీరో. అన్ని జీరోస్ ఉండకూడదు. వాటిని ఏమంటాము? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అంటామన్నమాట. ఈ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్కి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే జస్ట్ మల్టిప్లై ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. దానివల్ల మనకి ఏబిసి వస్తుంది. క్లియర్? లెట్స్ డిస్కస్ అబౌట్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్.
లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇస్ క్వైట్ ఆపోజిట్ ఆఫ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ అబౌవ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆర్ 0. సరే, మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ని ఇలా మార్క్ చేసేసుకుందాం. సో అబౌవ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏముండాలి? జీరోస్ ఉండాలి. ఇంకొక స్టేట్మెంట్ ఏంటి? ఎలిమెంట్స్ బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఇంక్లూడింగ్ డయాగ్నల్ షుడ్ నాట్ ఆల్ బీ జీరోస్. సో లెట్స్ మేక్ దెమ్ యాజ్ ఏబిసి డిఈఎఫ్. ఇలాంటి మ్యాట్రిసెస్కి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే just multiply the elements in the principal diagonal, that is A times of B times of C, which is ABC. Is that clear? Yes? Yeah. So ఈ లెక్చర్ని ఇక్కడతో వైండ్ అప్ చేద్దాం. ద పార్ట్ 1 ఆఫ్ డిటర్మినెంట్స్. దీని నెక్స్ట్ పార్ట్ very soon I'll be uploading in my channel. Keep watching my channel. If you like my content, please do like, share and subscribe. Thank you. Bye bye.